నిన్న మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నా. ఇందుకు ఏంటంటే, ఒకప్పుడు నేను లోకంలో ఉన్నా కదా, అదే సంతోషం, అదే ఆనందం అనుకుంటూ లోకంలో తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు నేను లోకం నుండి వేరు చేయబడి దేవుని అనుసరించడం ప్రారంభించే కదా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఇలానా నేను తిరిగింది, ఇలానా నేను చేసిందని బాధపడుతూ ఉన్నా. ఎంతోమంది యవనస్తులు లోకానుసరంగా తిరుగుతూ ఉంటే, ఇలానా నేను తిరుగుతూ ఉండేవాడిని, ఇలానా నేను చేస్తూ ఉండేవాడిని, ఇలానా నేను లోకాన్ని అనుసరించి తిరుగుతూ ఉండేవాడిని అనిపిస్తూ బాధపడుతూ ఉన్నా. కానీ ఎంతోమంది యవనస్తులు ప్రస్తుత దినాలలో యవనేచ్ఛలకు బానిసైపోయి యవన కాల జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, యవనస్తుడా, యవనస్తురాలా, యవన కాలంలోని యవన జీవితాన్ని పాడు చేసుకోకు, యవన ఇచ్చలను దూరంగా పారిపోము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి, నీ యవనేచ్ఛలను దూరంగా పారిపోము అని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. యవన కాలంలో దేవుని కాడి నోటి నరింపు మేలు అని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. మనందరం కలిసి యవన కాలంలో దేవుని యొక్క కార్యం వద్దాం. ఆయన రాజ్యాన్ని కట్టడం కోసం మనందరం పోరాడదాం. దయచేసి ఓ యవనస్తునిగా నేను ప్రాధాయపడుతూ ఉన్నా, నీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకోకు, నీ యవన జీవితాన్ని కాపాడుకో, పవిత్రంగా యవన జీవితాన్ని కాపాడుకొని దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం కోసం పోరాడదాం.